ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాఖీ పౌర్ణమి వేళ కల్వకుంట్ల కుటుంబంలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయానంటూ కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే, మరొక వైపు తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు కవిత ఆయన నివాసానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కవిత సమావేశమైనట్టు తెలుస్తా ఉంది. రాఖీ కట్టాల్సినటువంటి అన్న కేటీఆర్ లండన్ వెళ్లారని కవిత అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి తండ్రి కేసీఆర్ ను కలిసి కుటుంబ విషయాలపైన మాట్లాడినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. గతంలో ప్రతి రాఖీ పండుగ కూడా మరి కేటీఆర్ కు రాఖీ కట్టి అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని చాటుకునేటువంటి కవిత మరి వరుసగా మూడోసారి ఈ విధంగా అయితే మరి కేటీఆర్ కు రాఖీ కట్టలేనటువంటి పరిస్థితి రావడం చర్చకు దారితీసింది. ఈసారి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండటంతో రాఖీ కట్టేందుకు అవకాశం లేకపోయిందని కవిత వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే రాఖీ పండుగ రోజు కూడా అన్న అందుబాటులో లేకపోవడం బాధ కలిగించింది అన్నటువంటి కవిత వ్యాఖ్యలు మరి అన్నా చెల్లెల మధ్య గ్యాప్ పైన మరో చర్చకు అయితే మరి తెరలేపిందని చెప్పాలి. అదే సమయంలో మరి ఇక కవిత నేరుగా కేసీఆర్ ను కలుస్తున్నారనేటువంటి వార్తలకు ప్రాధాన్యత అయితే సంతరించుకుంటా ఉంది. కుటుంబంలో నెలకొన్నటువంటి ఆ విభేదాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తూ ఉన్నారా, కేటీఆర్ కవిత మధ్య ఉన్నటువంటి ఆ మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా సయోధ్య కుదిర్చేందుకు మరి తండ్రి కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎందుకంటే మరి కేటీఆర్ కవిత మధ్య రాజకీయ దూరం అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగానే కొనసాగుతూ వస్తోంది. మరి పార్టీ వ్యవహారాల నుంచి రాజకీయ నిర్ణయాల వరకు కూడా పలు అంశాల్లో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం సాగింది. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ కు దూరమై కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం పరిస్థితులను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇప్పుడు రాఖీ పండుగ రోజున అన్న కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, ఆ వెంటనే మరి కవిత కేసీఆర్ ను కలవడం, ఈ రెండు పరిణామాలు ప్రస్తుతం అయితే ఆ రెండు కలిసి మరి కుటుంబంలో రాజకీయ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నటువంటి ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. మరి కవితను తిరిగి కుటుంబానికి దగ్గర చేయడంతో పాటు అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారన్నటువంటి చర్చ కూడా వినిపిస్తోంది. రాజకీయాలు వేరు, కుటుంబ అనుబంధాలు వేరు అనేటువంటి సందేశాన్ని కేసీఆర్ ఇవ్వబోతున్నారా, లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలపైన తండ్రి కుమార్తె మధ్య కీలకమైనటువంటి చర్చ జరిగిందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. గతంలో కవిత కేటీఆర్ రాఖీ వేడుకలైతే ఆ కుటుంబ అనుబంధానికి ప్రతీకగా నిలిచేవి. 2022లో కూడా కవిత తన యొక్క సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టినటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇటీవల పరిణామాల్లో మరి ఆ అనుబంధానికి రాజకీయ పరిణామాలు అడ్డుగా అయితే మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మరి తండ్రి కేసీఆర్ వద్దకు కవిత వెళ్ళడం, మరి ఇక రాఖీ రోజునే ఈ యొక్క భేటీ జరగడం, కేటీఆర్ మాత్రం విదేశీ పర్యటనలో ఉండడం, మరి ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే మాత్రం ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబంలో సయోధ్య ప్రయత్నాలు మొదలయ్యాయా అనేటువంటి చర్చకు బలం చేకూరుతోంది. మొత్తంగా రాఖీ పండుగ వేళ కవిత కేసీఆర్ భేటీ, కేటీఆర్ గైర్హాజరు, అన్నా చెల్లెల మధ్య దూరం పైన కవిత అసంతృప్తి, ఇక మరి ఈ పరిణామాలన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి. మరి కేసీఆర్ చొరవతో మరి కేటీఆర్ కవిత మధ్య మళ్ళీ సయోధ్య కుదురుతుందా, కుటుంబ బంధాలు రాజకీయ విభేదాలను పక్కన పెడతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఒకవైపు కేటీఆర్ ఈ రాఖీ పండుగ సందర్భంగా ఆయన అయితే మరి ఇక హైదరాబాద్లో లేకుండా ఆయన విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరొక వైపు కవిత కేసీఆర్ భేటీ అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు వీళ్ళ యొక్క భేటీని ఎలా చూడాలంటారు? అంటే ఈ రాఖీ పండుగ రోజునే కవిత కేసీఆర్ల భేటీని ఏ విధంగా చూడాలంటారు? రాజకీయంగా చూడాలంటారా, లేకపోతే ఆ కుటుంబ అనుబంధాలను మళ్ళీ దగ్గర చేసుకోవడం కోసమే కలిశారు అన్నట్లుగా చూడాలంటారా? రాధాకృష్ణ, రాఖీ పౌర్ణమి వేళ కల్వకుంట్ల కుటుంబంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఒకవైపు అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయానంటూ కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు కూడా కవిత ఆయన నివాసానికి వెళ్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతా ఉంది రాధాకృష్ణ. అయితే రాఖీ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కవిత సమావేశం కానున్నారన్నట్టుగా తెలుస్తా ఉంది. రాఖీ కట్టాల్సినటువంటి అన్న కేటీఆర్ లండన్ కి వెళ్లారని కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. తండ్రి కేసీఆర్ ను కలిసి కుటుంబ విషయాలపైన కూడా మాట్లాడినట్టు రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతా ఉన్నది. గతంలో ప్రతి రాఖీ పండుగకు కేసీఆర్ కు రాఖీ కట్టి, కేటీఆర్ కు కూడా రాఖీ కట్టి అన్నా చెల్లెల అనుబంధాన్ని కూడా చాటుకునే కవిత మరి వరుసగా మూడోసారి కూడా కేటీఆర్ కు రాఖీ కట్టలేని పరిస్థితి రావడం చర్చకు దారితీస్తుందని చెప్పాలి రాధాకృష్ణ. అయితే ఈసారి కేసీఆర్ విదేశీ పర్యటనలో ఉండడంతో రాఖీ కట్టేందుకు అవకాశం లేకపోయిందనేది కవిత వర్గాలు చెబుతున్నాయి. అయితే రాఖీ పండుగ రోజు కూడా అన్న అందుబాటులో లేకపోవడం చాలా బాధ కలిగించిందంటూ కూడా కవిత చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తా ఉన్నాము. మరి అన్నా చెల్లెల మధ్య గ్యాప్ పై మరోసారి చర్చకు తెరలేపిందని చెప్పవచ్చు. మరి ఇదే సమయంలో కవిత నేరుగా కేసీఆర్ ను కలుస్తున్నారనే వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పాలి. మరి కుటుంబంలో నెలకొన్నటువంటి విభేదాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారా, లేక కేటీఆర్ కవిత మధ్య మళ్ళీ సయోధ్య కుదుర్చేందుకు కూడా తండ్రిగా కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారా అన్న చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ కవిత కూడా మధ్య రాజకీయ దూరం గత కొంతకాలంగా కూడా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగానే ఉందని చెప్పవచ్చు. మరి పార్టీ వ్యవహారాల నుంచి రాజకీయ నిర్ణయాల వరకు కూడా పలు అంశాల్లో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా సాగింది అప్పట్లో. మరి ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ కు దూరమై కొత్త రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేయడం పరిస్థితులను మరింత ఆసక్తికరంగా మార్చింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు రాఖీ పండుగ రోజున కూడా అన్న కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, ఆ వెంటనే కవిత కేసీఆర్ ను కలవడం, ఈ రెండు పరిణామాలను చూస్తుంటే మరి కుటుంబంలో రాజకీయ విభేదాలకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతా ఉన్నాయి. మరి కవితను తిరిగి కుటుంబానికి దగ్గర చేయడంతో పాటు అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి దూరాన్ని కూడా తగ్గించేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారన్న చర్చ కూడా ఇప్పుడు వినిపిస్తా ఉంది. రాజకీయాలు వేరు, కుటుంబ అనుబంధాలు వేరు అనే సందేశాన్ని కేసీఆర్ ఇవ్వబోతున్నారా, లేక భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై తండ్రి కుమార్తె మధ్య కీలక చర్చ జరగనుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి రాధాకృష్ణ. అయితే గతంలో కవిత కేటీఆర్ రాఖీ వేడుకలు కుటుంబ అనుబంధానికి ప్రతీకగా నిలిచేవని చెప్పాలి. 2022లో కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టినటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇటీవల పరిణామాలలో ఆ అనుబంధానికి రాజకీయ పరిణామాలు అడ్డుగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి కేసీఆర్ వద్దకు కవిత వెళ్ళడం, రాఖీ రోజునే ఈ భేటీ జరగడం, కేటీఆర్ మాత్రం విదేశీ పర్యటనలో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడా కలిసి చూస్తే కల్వకుంట్ల కుటుంబంలో సయోధ్య ప్రయత్నాలు కూడా మొదలయ్యాయనే చర్చకు కూడా బలం చేకూరుతుంది. మొత్తంగా రాఖీ పండుగ వేళ కవిత కేసీఆర్ భేటీ, మరి కేటీఆర్ గైర్ హాజరు, అన్నా చెల్లెల మధ్య ఉండే దూరంపై కవిత అసంతృప్తి, సో ఈ పరిణామాలన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. మరి కేసీఆర్ చొరవతో కేటీఆర్ కవిత మధ్య మళ్ళీ సయోధ్య కుదురుతుందా, కుటుంబ బంధాలు రాజకీయ విభేదాలను పక్కన పెడతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి రాధాకృష్ణ. ఒకవేళ ఇప్పుడు మరి కేటీఆర్ కవిత మధ్య సయోధ్య కుదిరితే మరి ఇక బీఆర్ఎస్లో కావచ్చు, లేదంటే కవిత పెట్టిన కొత్త రాజకీయ పార్టీలో కావచ్చు, మరి ఇక పరిణామాలు ఎలా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రభాకర్? అంటే అఫీషియల్ గా మాత్రం కవిత కేసీఆర్ ఇంటికి వెళ్ళడం, కేసీఆర్ ని కలవడం మాత్రం ఎక్కడ కూడా బయటికి రాలేదు రాధాకృష్ణ. కొన్ని ఊహాగానాలు, అదే విధంగా కొన్ని పార్టీలు ఇంటర్నల్ గా కూడా మాట్లాడుకున్నటువంటి నేపథ్యమే కనిపిస్తా ఉంది. కవిత కేసీఆర్ ని కలిసింది, ఈ రోజు కలవనున్నది అనే దాని కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. కానీ దీనికి అధికారికంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కల్వకుంట్ల కవిత నుంచి కానీ ఎట్లాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఒకవేళ అదే జరిగి ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రచారం ప్రకారం కూడా
కవిత మరి కేసీఆర్ ని కలిసింది అని అంటే ఖచ్చితంగా దీని వెనుకల రాజకీయ పరిణామాలు చాలా ఎత్తున ఉండబోయేటటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది, కొత్తగా పార్టీ పెట్టుకోవడం జరిగింది. సో తను ఇప్పటి నుంచే కూడా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉంది. తెలంగాణ ప్రజల కోసం మేము పోరాటం చేస్తాను, తెలంగాణ ప్రజలకు అమ్మగా ఉండాలనుకుంటున్నాను తను చెప్పడం సో అందరిని కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. సో ఇప్పుడు ఆ నేపథ్యంలో మరి తన సొంతగా పార్టీ పెట్టుకుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పి కూడా మరి కార్యకర్తలకు కావచ్చు వారి సన్నిహితులు కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రజల ముందు కూడా వారి డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. వారి మేము అధికారంలోకి వస్తే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తామంటూ కూడా హామీలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం చూసాము ఇప్పటి నుంచే. సో ఇప్పుడు మరి కేసీఆర్ ని కలిసింది అంటే కవిత దీని వెనుక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి మరి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి కవిత రాబోతుందా, లేకపోతే అది కేవలం కుటుంబానికి సంబంధించినటువంటి కలయిక మాత్రమేనా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అక్క చెల్లెలు కూడా మరి కేసీఆర్ కి ఈ రోజు రాఖీ కడుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి. మరి ఒకవైపు కేటీఆర్ కూడా దాదాపు 2-3 టర్మ్స్ కూడా గత 2-3 టర్మ్ రాఖీ పండుగలో కూడా మరి కవితతో రాఖీ కట్టించుకోవట్లేదు. కాబట్టి ఎగ్జాక్ట్ గా రాఖీ పౌర్ణమి ఉన్నప్పుడే తను విదేశాలకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి దానితోని కవిత ఏమన్నా మాట్లాడాలనుకుంటుందా, తండ్రి ముందు ఏమైనా చెప్పాలని అనుకుంటుందా, ఏంటి ఏందనే దాని మీద మరి కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి కవిత కేసీఆర్ ని కలవడం, తన ఇంటికి వెళ్ళడం, దట్టు కేటీఆర్ ఇక్కడ లేకపోవడం, విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే డైరెక్ట్ గా కేసీఆర్ ని కలుస్తుందంటే ఇది ఖచ్చితంగా రేపటి నాడు పెద్ద ఎత్తున తీవ్ర పరిణామాలు ఉండేటటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అయితే రాజకీయంగా ఇటు కుటుంబానికి సంబంధించి కూడా అనేది పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్గా చూసుకుంటే కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడినటువంటి ఆ యొక్క విభేదాలు ప్రస్తుతం అయితే మరి తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరి స్పెషల్గా రాఖీ పండుగ ఈ వేడుకను సంతరించుకొని అయితే మరి ఇలాంటి పరిణామాల మధ్య ఇక కేటీఆర్ అయితే గత 3 సంవత్సరాలుగా కూడా గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన రాఖీ పండుగను ఆ కల్వకుంట్ల కవిత చేతితో రాఖీ ఇక మరి కట్టించుకోవడానికి ఆయన అయితే నిరాకరిస్తూ ఇంకా ఆయన తప్పించుకొని విదేశాలకు వెళ్తున్నటువంటి ఆ వైనం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి విధంగా తెలుస్తూ ఉంది, క్లారిటీగా కనిపిస్తూనే ఉంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య మరి కల్వకుంట్ల కవిత మరి అక్కడ నేరుగా మరి కేటీఆర్ ఎలాగో కలవట్లేడు కాబట్టి ఇక మరి కేసీఆర్ను కలవాలని చెప్పేసి ఊహాగానాలు బయటకు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా కలిసి మరి ఎలాంటి విషయాలపైన ఆమె ఆసక్తికరంగా అంటే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క సయోధ్యకు సంబంధించి అంటే కేటీఆర్ అనుబంధానికి మరి మేము ఇలా బాండ్ కలిసిపోవాలి అన్న కోణంలో మాట్లాడగలుగుతారా, లేకపోతే రాజకీయ పరిణామాలకు సంబంధించి వీళ్ళు అలాంటి విషయాలను ఆ తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందా అనేటువంటి విషయాలు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిని రేపుతా ఉన్నాయి.